ఎంతమంది చెప్తున్నా సరే భరణి గారు ఆ బుద్ధి మారట్లేదు చూడండి. ఇంకా ఆయన ఎవ్వరు బాగు చేయలేరు. సో నాన్న నాన్న అనుకుంటూ నీకు 1% కూడా నువ్వు 1% కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు. రామరాథోడ్ని ఎప్పుడు చూడలే, ఈ రోజు చూసిన సుమన్ శెట్టిని ఎప్పుడు చూడలే. గేమ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అసలు పర్సనాలిటీకి ఆటకి ఎక్కడైనా సంబంధం ఉందబ్బా. సో ఫైట్ చేయడం నేర్చుకుంటున్నారు, మాట్లాడడం నేర్చుకుంటున్నారు, పాయింట్లు పెట్టడం నేర్చుకుంటున్నారు, గట్టిగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. అది కదా భరణి గారిని ఎవరబ్బా టాప్ 1 లో పెడుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక స్టాండ్ తీసుకోవడం రాని మనిషికి అసలు ఎవరు పెడుతున్నారు? ఓపెన్ గా మాట్లాడలేని మనిషిని టాప్ 1 లో ఎందుకు పెడుతున్నారు? తీసుకోవడానికి ట్రై చేస్తాను, స్టాండ్ తీసుకుంటాను, ఇంకా బాగా మాట్లాడతాను అని చెప్పి మాటలు చెప్పాడు. సో నన్ను సపోర్ట్ చెయ్యండి అని చెప్పి అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది సుమన్ శెట్టిల గ్రేట్నెస్. భరణిలో నాకు ఆ ఇంప్రూవ్మెంట్, ఆ ప్రయత్నం అనేది ఎక్కడ కనిపించట్లేదు.